మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. పోలవరం నిర్వాసితుల కోసం ఇంతకుముందే భూసేకరణ చేశారు. మిగిలి భూములు ఉన్నాయన్నారు. వాటి లెక్కలు ఇంతవరకు ప్రకటించలేదు. అప్పుడే చాలా అవినీతి, 500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి బహిరంగ ఆరోపణలు వచ్చినాయి. దాని మీద విచారించి ఏం తేల్చారో తెలియదు. మళ్ళీ ఇప్పుడు తాజాగా మరొక 8,000 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం అలాగే జిల్లా అధికారులు పదే ఆ వ్యవహారాన్ని నడిపించడం కోసం సీరియస్గా కృషి చేస్తున్నారు. ఇందులో పోలవరం నిర్వాసితులకి అవసరమైనటువంటి భూములు సేకరించడంలో అభ్యంతరం లేదు. వాళ్ళకి నిర్మించాల్సినటువంటి కాలనీలు నిర్మించడం, కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించడంలోనూ, భూమి ఇవ్వడంలోనూ ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం వల్ల ఏమిటి అంటే ఆ ప్రాంతం 170 చట్టం ఉన్న ప్రాంతం, షెడ్యూల్ ప్రాంతం, రాష్ట్రపతి గవర్నరు కనుసన్నల్లో ఉండాల్సినటువంటి ప్రాంతం, ఏజెంటు గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో భూసేకరణ అనేది కేవలం ఒక ఫార్స్గా నడుస్తూ ఉంది. గిరిజనేతర భూస్వాములతో తొత్తులకు కొంతమంది అధికారులు కుమ్మక్కయ్యి, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతినిధులు కూడా కుమ్మక్కయ్యి వాళ్ళు ఇచ్చే లంచాలు తీసుకుని అక్కడ తప్పుడు రికార్డులతోటి గిరిజనులు సాగు చేస్తున్న భూములు, ఎల్టీఆర్ భూములు, గిరిజనుల అనుభవంలో ఉన్న భూములు సేకరిస్తున్నారని 10 ఏళ్లుగా అక్కడ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి రుజువులు కూడా ఉన్నాయి. కోర్టులో కూడా వివాదాలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి అదే పద్ధతులు ఇప్పుడు భూసేకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి భూసేకరణ చేయాలంటే దేశంలో ఎక్కడైనా సరే 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా గ్రామ సభలు జరపాలి. అంతకు మించి ఏజెన్సీ ప్రాంతంలో పేసా అనే గ్రామ కమిటీలు ఉంటాయి. ఆ గ్రామ కమిటీల ఆధ్వర్యంలోనే గ్రామ సభలు జరపాలి. కానీ డైరెక్ట్గా బుట్టాయిగూడ మండలం రెడ్డిగణపురంలో డైరెక్ట్గా తహసీల్దార్ గారు వెళ్ళిపోతాడు. అక్కడ ఆయన 3 రైతులు కూర్చోబెట్టేసి గ్రామ సభని బ్యానర్ పెట్టి నడిపిస్తాడు. అక్కడ గ్రామస్తులకు తెలిసిన తర్వాత, నిలదీసిన తర్వాత దాన్ని దుప్పట కప్పేసి ఇది గ్రామ సభ కాదు అని తూతు మంత్రం చేశారు. ఈ రోజుకి కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ మన గ్రామ సభని తూతు మంత్రంగా నడిపించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా వాస్తవంగా గ్రామ సభ అంటే ఏంటి? గ్రామంలో టామ్ వేయించాలి, అందరికీ తెలిసేలా చేయాలి, గ్రామ ప్రజలందరినీ ఆహ్వానించాలి. వచ్చిన గ్రామ ప్రజలకు ఇదిగో మేము ఈ భూములు సేకరించబోతున్నాం, ఈ భూముల పరిస్థితి ఏంటి, దీని మీద మీ అభిప్రాయాలు ఏంటని సేకరించాలి. కానీ అలాంటిది ఏమీ లేదు. మళ్ళీ మొన్న కూడా గ్రామ సభలో కొద్దిమందికి మెసేజ్లు పెట్టి పంచాయతీ సర్పంచ్ని కొద్దిమంది ప్రజాప్రతినిధులు పిలిచి వాళ్ళతో గ్రామ సభ నిర్వహించాలని చూశారు. మళ్ళీ గ్రామ ప్రజలకు తెలిసింది, మళ్ళీ అడ్డుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు కలెక్టర్ గారు నిన్న జాయింట్ కలెక్టర్ గారు ప్రకటన చేశారు. నిజంగా ఆవిడ చేసిన ప్రకటనలో ఉన్న విషయాలే వాస్తవం అయితే చాలా సంతోషం. ఆమె ఏం చెప్పారు? మేము గ్రామ సభల ద్వారానే భూసేకరణ చేస్తాము, మేము గిరిజనేతర భూములే తీసుకుంటున్నాం అని చెప్పారు. ఈ రెండే చేస్తే ఆహ్వానించదగ్గది, ఖచ్చితంగా స్వాగతించదగ్గది. మేము దీన్ని ఏం తప్పు పట్టట్లేదు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి? ఇప్పుడు ఈరోజు అక్కడ బుట్టాయిగూడ మండలం, జీలిమిల్లి మండలాల్లో అక్కడ గ్రామ పంచాయతీ అధికారులు అలాగే విఆర్ఓలు కలిసి సర్పంచుల దగ్గరికి అలాగే పేసా కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీరు సంతకాలు పెట్టేయండి, తీర్మానం అయిపోయినట్టు అని చెప్పేసి బలవంతం చేస్తున్నారు. వాళ్ళని ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇది నిజమా కాదో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. జాయింట్ కలెక్టర్ గారు అంటున్నారు అనవసరంగా కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏదైతే ప్రాథమిక నోటిఫికేషన్లో ప్రకటించినటువంటి భూములు ఉన్నాయో ఆ భూముల్లో కొంతమంది గిరిజనులకి పట్టాలు ఉన్నాయి. ఆ భూముల్లో గిరిజనులు సాగులో ఉన్నారు. ఆ భూముల్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా భూముల్లో సాగులో ఉన్నారు. ఆ భూముల్లో కొన్ని భూములు ఎల్టీఆర్ భూములు. మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు, ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా దీనికి? మీరు అక్కడ కింద స్థాయి అధికారులే మరి తప్పుడు పనులు చేస్తున్నారా, లేదా మీరే పై అధికారులు మీరు ఆదేశాలు జారీ చేయడం వల్ల ఈ పనులు చేస్తున్నారా? మీరు దీన్ని క్లియర్ చేయాలి. మేము అనుకోవటం పై అధికారుల ఆదేశాలు లేకుండా కింద స్థాయి పంచాయతీ అధికారులు, విఆర్ఓలు, పంచాయతీ సర్పంచుల దగ్గరికి, పేసా కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి
వివిధ గ్రామాల్లో మీరు సంతకాలు పెట్టేయండి, తీర్మానం అయిపోయినట్టుగా పైకి పంపుతామని చెప్పేసి ఇలాంటి ప్రలోభ పెట్టే తప్పుడు పద్ధతులు ఎందుకు వ్యవహరిస్తున్నారో, ఇది మీ పై అధికారుల ఆదేశాలు లేకుండానే జరుగుతున్నాయా? మేము మీ పై అధికారుల ఆదేశాలతో జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాం. కాదా అవునా మీరు నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గిరిజనేతర భూములు కాదు, గిరిజనులకు సంబంధించిన భూములు కూడా తీసుకుంటున్నారు, ఎల్టీఆర్ భూములు తీసుకుంటున్నారు, గిరిజనులకు పట్టాలన్నవి సాగులో ఉన్న భూములు కూడా తీసుకుంటున్నారు. మేము ఇది నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా గిరిజనుల చేతుల్లో ఉన్న కొద్దిపాటి భూములను కూడా లాక్కుని గిరిజనేతర భూస్వాముల పేరుతో తప్పుడు రికార్డులు సృష్టించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులో మీరు వాటాలు పంచుకోవాలని చూస్తూ ఊరుకోము. సిపిఎం పార్టీగా గిరిజనుల ప్రయోజనాల కోసం, వాళ్ళ రక్షణ కోసం మేము ఎంతవరకైనా వెళ్తాము. ఈరోజు గవర్నర్ గారికి కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాము. రాబోయే కాలంలో రాష్ట్రపతికి వాళ్ళని కూడా జోక్యం చేసుకోమని వారికి కూడా మేము వినతిపత్రం ఇవ్వబోతున్నాము. ఈ విషయాన్ని ఇక్కడితో వదలబోము. ఇది గిరిజనులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము కింద నుంచి పై స్థాయి దాకా ఉద్యమం చేస్తాం. ఎక్కడైనా మీ తప్పులు మీరు సరిదిద్దుకుని గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము ఈ వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమాన్ని చివరి వరకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MTS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.